శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనము స్కందుడు సభాపతిగా అనుకొని మనం నారదుడు అనేటువంటి ఒక బ్రహ్మదీక్ష గలవాడు వచ్చి ప్రార్థన చేశారనుకున్నాం కదా. యజ్ఞదీక్ష కలిగినటువంటి నారదుడు అనే వ్యక్తి కుమారస్వామిని శరణు వేడి ఇట్లా స్తుతించాడు. నారదుడు అనే పేరు గల యజ్ఞదీక్షుడు సర్వబ్రహ్మాండ నాథస్త్వం, సర్వబ్రహ్మాండనాథస్వం, అతస్తే శరణం గతః, శృణుస్వామిన్ వచో మేద్య, కష్టం మే వినివారయ. సర్వబ్రహ్మాండనాథస్త్వం అతస్తే శరణం గతః, శృణుస్వామిన్ వచో మేద్య, కష్టం మే వినివారయ. ఈ శ్లోకం మహామంత్రంగా చెప్పబడింది కుమారస్వామిని వేడుకున్నప్పుడు. స్వామి, నేను లోక కళ్యాణార్థమై చేస్తున్న యజ్ఞంలో వినియోగం కావలసిన మేక పారిపోవటంతో యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడింది. దేవా, యజ్ఞ పశువును వెతికించి పెట్టు అని వేడుకున్నాడు. దాని అర్థం ఇది, నా కష్టాన్ని పోగొట్టు. అప్పుడు కుమారస్వామి వీరబాహు అనేటువంటి గణాధిపతిని పిలిచి ఆ మేకను వెతికి పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు. కుమారస్వామిని శరణు వేడిన ఆ బ్రాహ్మణుడి మేక కోసం వీరబాహు బ్రహ్మాండాన్నంతా వెతికాడు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఉన్నట్టుండి వీరబాహుకి మేక అరుపులు వినపడ్డాయి. గమనించి వింటే ఆ అరుపులు వైకుంఠం నుండి వస్తున్నాయని తెలిసింది. ఇదేంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయని. అప్పుడు వీరబాహు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన మేక మెడలో యూపస్తంభం వేలాడుతోంది. అంటే అదొక మంత్రం యొక్క యంత్రం అది ఆ యజ్ఞానికి. వీరబాహు ఆ మేక కొమ్మలను పట్టుకొని, కొమ్ము అంటాం, ఆ కొమ్ములను పట్టుకొని ఎట్లాగో కష్టపడి దాన్ని లొంగ తీసుకొని కుమారి స్వామి ఎదుట ఉంచాడు. దాన్ని చూసి ఆ కార్తికేయ స్వామి వెంటనే సింహాసనం దిగి దాన్ని ఎక్కి కూర్చున్నాడు. వెంటనే అది అరుపులు ఆపి ఏమాత్రమూ శ్రమ లేకోకుండా ముహూర్త కాలంలో బ్రహ్మాండాలను చుట్టి మళ్ళీ అదే స్థానానికి వచ్చి నిలబడింది. మేక మీద కూర్చున్న తర్వాత అన్ని బ్రహ్మాండాలు చుట్టి మళ్ళీ వాపసు వచ్చేసింది. అప్పుడు ఆ స్వామి ఆ మేక నుండి కిందికి దిగి తన ఆసనాన్ని అలంకరించాడు. ఆ మేక అక్కడే నిలబడి కుమారుణ్ణి దీనంగా చూస్తూ ఉందట. అప్పుడు ఆ నారద బ్రాహ్మణుడు తన మేకను తనకు ఇవ్వమని కోరాడు. వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు కూడా సవారీ చేసుకొని వచ్చావు, ఒక రౌండ్ కొట్టుకొని వచ్చావు బ్రహ్మాండాన్ని, అయిపోయింది. ఇక నా మేకను నాకు ఇచ్చేస్తే నేను యజ్ఞాన్ని తీసుకుపోతాను. ఆ మాటలు విని కార్తికేయుడు, ఓ నారద బ్రాహ్మణ, మేకను వధించటం తగదయ్యా, దీన్ని వదిలేసేయి. నీ యజ్ఞం నా అనుగ్రహం చేత పరిపూర్ణమవుతుందని ఆశీర్వదించి పంపాడు. మేకను బలి ఇవ్వకూడదు కదా, అందుకని అప్పటి నుంచనే ఆ యజ్ఞంలో పశుబలి మానించేశాడు. ఆ బ్రాహ్మణుడు ఆ కుమారస్వామి మాటలు విని చాలా సంతోషించి ఆశీర్మంత్రాలు చెప్పి స్వామిని నమస్కరించి వెళ్ళిపోయాడు.
ఈ ఘట్టం స్వామి యొక్క దయా హృదయాన్ని చెబుతుంది కదా. జై గురుదత్త.